హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ అయితే మీరు గెస్ట్ చేసి ఉంటారో నాకు తెలుసు, స్క్రీన్లో కనిపిస్తున్నట్టు మనం ఈరోజు క్రిస్మస్ వచ్చేసింది కదా, ప్లమ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఆరెంజ్ జ్యూస్ కోసం 2 ఆరెంజెస్ని అయితే తీసుకుని ఈ విధంగా మనం జ్యూస్ని అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకుని ముందుగా మనం ఏదైతే ఆరెంజ్ జ్యూస్ ఉంటుంది కదా దాన్ని అయితే వేసేయాలి. వేసిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, క్యాష్యూ, బాదం, ఇంకా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవన్నీ వేసేయండి. నేనైతే ఇక్కడ బ్లాక్ రేజిన్స్, బాదం, ఇంకా టూటీ ఫ్రూటీస్ కూడా వేసాను అనమాట. ఇవి కాకుండా మీ దగ్గర ఇంకేమున్నా సరే వేయచ్చు, నో ప్రాబ్లం. ఇది ఫ్రూట్ కేక్ కూడా అని అంటారు. ఇంకా కిస్మిస్ కూడా నేను ఇక్కడ వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ దీన్ని ఒక పక్కన పెట్టి వదిలేయాలన్నమాట. తర్వాత ఏ విధంగా ప్రిపేర్ అయిందో చూసేద్దాం. చూసారా, ఇక్కడ బాగా దాంట్లో మ్యారినేట్ అయ్యి బాగా జ్యూస్ అనేది పీల్చుకుంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దాంట్లో షుగర్ వేసుకోవాలి, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 3 వేసుకుంటే సరిపోతుంది. చాలామంది జింజర్ పౌడర్ని కూడా వేసుకుంటారు, నేనైతే వేసుకోలేదు. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత పౌడర్లో అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇంకా మిల్క్ కూడా వేసుకొని యాలకులు ఉంటాయి కదా, ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే కడాయిలో మళ్ళీ షుగర్ వేసి షుగర్ సిరప్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ మనం కలుపుకోవాలి. కలుపుకున్నట్టయితే మనకి షుగర్ సిరప్ అనేది ఇలా తయారవుతుంది. దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని, మనకి కొంచెం పల్చగా ఉండకూడదు, అలానే థిక్గా కూడా ఉండకూడదు. మీరు చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నట్టయితే మనకి సరిపోతుంది. మనం డ్రై ఐటమ్స్ని అయితే వేసుకుంటా. ఇక్కడ మైదా వేసుకున్నా, కోకో పౌడర్ కూడా వేసుకున్నాను. ఇదంతా మనం జల్లించుకోవాలి. మనకి ఏవైనా ఇన్సెట్స్ కానీ ఉన్నట్టయితే అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఫ్రూట్స్ అన్నీ జ్యూస్లో మనం మ్యారినేట్ చేసుకున్నామో అవన్నీ వేసుకోవాలి. ఇంకా అదేవిధంగా మిక్స్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి. మనకి ఇదంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే ఉంటుంది. అలా అయితే మనకు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. తర్వాత బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. లైట్గా వెనిగర్ కూడా వేసుకోవాలి. తర్వాత మన దగ్గర ప్లమ్ కేక్ ఎసెన్స్ ఉన్నట్టయితే వేసుకోవచ్చు, లేదా అంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని కలుపుకోవాలి. తర్వాత ఫైనల్గా మనం సిరప్ చేసుకున్నాం కదా, అది వేసుకుని మరొకసారి కలుపుకున్నట్టయితే సరిపోతుంది. బ్యాటర్ ఈ విధంగా ఉన్నట్టే సరిపోతుంది. మనం ఇక్కడ ఇప్పుడు బేకింగ్ కోసం బేకింగ్ ట్రే అనేది తీసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు. సో అందుకే నేను ఒక బౌల్ లాంటిది ఉంటుంది కదా, క్యారేజ్ కప్స్ కానీ ఉంటాయి కదా, వాటిలో అయితే వేసుకోవచ్చు. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేదు అంటే మైదా ఉంటుంది కదా, కొంచెం ఆయిల్ వేసి మైదా మొత్తం చల్లుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, దాంట్లో మైదా వేసి కొంచెం కలుపుకొని ఈ విధంగా మనం డ్రైగా ఉంటాయన్నమాట. ఇవి కూడా వేసేసుకొని మనం ఇప్పుడు బేక్ చేసేసుకోవడమే. ఒక 30 to 40 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకున్నట్టయితే మనకి కేక్ ప్రిపేర్ అయిపోతుంది. అదే మనకు ఓవెన్లో అయితే 180 degrees సెల్సియస్ పెట్టేసి 20 to 30 మినిట్స్లో మనకైతే ఓవెన్లో కూడా బేక్ అయిపోతుంది. సో మా కేక్ అయితే ఇలా ప్రిపేర్ అయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.